రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. తప్పుడు జ్ఞానం అజ్ఞానం కన్నా భయంకరమైనది. అది నిన్ను ఏకంగా దేశద్రోహిని, మానవద్వేషిని చేయగలదు. జ్ఞాపకాల పుస్తకంపై దుమ్ము చేరినంత మాత్రాన లోన లిఖించబడిన కథ మారేనా? మంచి మనస్సుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనస్సు అందమైనదే. కొంతమంది మనల్ని ఇష్టపడితే కొందరు ద్వేషించవచ్చు. ద్వేషించే వాళ్లను క్షమించండి, ఇష్టపడే వారిని ప్రేమించండి. అతికించుకున్న చిరునవ్వు ఎంత బరువో ఏకాంతంలో పలకరించే కన్నీటి చుక్కకు తెలుసు. పని పాట లేనోళ్ళు ఎప్పుడూ ఒకరిని విమర్శిస్తుంటారు. పద్ధతి కలవాళ్ళు ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మనస్సు ఈ శరీరానికి ఏది సుఖంగా ఉంటుందో అదే చెయ్యమంటుంది. దాని మంచి చెడులను మనస్సు పట్టించుకోదు. ఆ పని చేసేది బుద్ధి. బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ భవిష్యత్తు మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మీ ఆలోచనలపై శ్రద్ధ తీసుకోండి. మిమ్మల్ని బాగా ఆలోచింపచేసే పుస్తకాలే మీకు గొప్ప సహాయాన్ని అందివ్వగల పుస్తకాలు అవుతాయి. నాలుక మాట్లాడే మాటలన్నీ చెవులు వినకూడదు. ఎందుకంటే మంచివైతే పర్లేదు, చెడ్డవి అయితే సొసైటీని నాశనం చేస్తాయి. రాతలు ఎలాగూ బాగాలేవు, కనీసం రోజులైనా బాగుండేలా చూడు దేవుడా. దూరం పెడుతున్నా దగ్గరవ్వడానికి ప్రయత్నించి అలుసైపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది. అవసరానికి వాడుకునే బంధాలే తప్ప మన కోసం తల్లడిల్లిపోయే ప్రేమలు ఏవీ లేవు ఇక్కడ. ప్రేమతో వస్తువు కొనగలవు, కానీ వస్తువులా ప్రేమను కొనలేవు. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు. ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని మధ్యలో వదలకండి. అలా వదిలేస్తే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏమిటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు. మనం ప్రేమించిన వారిని మనం దక్కించుకోవడంలో మన గొప్పతనం కనిపిస్తుంది. మనల్ని ప్రేమించే వారికి మనం దక్కితే మనకి నిజమైన ప్రేమ కలుగుతుంది. మన మంచితనం ఎప్పుడూ మన బలహీనత కాకూడదు. మనం చేస్తున్న పని మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి, ఇవి రెండూ విజయానికి అవసరం. నమ్మకాన్ని నడిబజారులో అతి తక్కువ ధరకే అమ్ముతున్న నేటి మనిషి చాలా ప్రమాదకరం. నువ్వు చదివే ప్రతి పుస్తకం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు గ్రహించినప్పుడే ఒక్కో మెట్టు పైకి ఎక్కగలవు. ఇష్టపడడం తప్పు కాదు, ఆ ఇష్టాన్ని గుర్తించలేని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం ఖచ్చితంగా తప్పే. బాధ అంటే ఏడవడం కాదు, ఏడవాలి అనుకున్నప్పుడు కన్నీళ్లు కూడా రాకపోవటం. నాన్న కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటాం, మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకుంటాం, గట్టిగా చెబుతుంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకుంటాం. చెప్పుడు మాటలు వినటానికి అలవాటు పడినవాడు భార్యను కూడా వదులుకుంటాడు.